అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణలో చలి చంపేస్తోంది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గడిచిన 2 రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని చోట్ల 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్ నెలలోనే మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 6 జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మంచిర్యాల, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. చలిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా, దక్షిణ తెలంగాణ జిల్లాలో తక్కువగా చలి తీవ్రత ఉందని వెదర్ సైంటిస్ట్ ధర్మరాజ్ అన్నారు. చలికి సంబంధించి మరిన్ని వివరాలను రాష్ట్ర వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. తీవ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ చలి తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఎంతవరకు తగ్గే అవకాశం ఉందనే వివరాలను తెలపడానికి ప్రస్తుతం మనతో పాటు వెదర్ సైంటిస్ట్ ధర్మరాజు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా చలి తీవ్రత ఈ వచ్చే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎంతవరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ఉత్తర జిల్లాల్లో చలి తీవ్రత అనేది కొంచెం కనిపిస్తున్నప్పటికీ కూడా దక్షిణ జిల్లాల్లో సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతుంది. మనకున్న సమాచారం ప్రకారం కూడా ఈ శీతాకాలం అనేది నార్మల్గానే ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ రోజు కనుక నమోదైనటువంటి ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12.2, అలాగే మెదక్లో కూడా 12 డిగ్రీలు, హనుమకొండలో కూడా చూసుకున్నట్లయితే 12-15 డిగ్రీల వరకు నమోదైనవి. అట్లాగే చూసుకున్నట్లయితే ఇంకా పటాన్చెరులో కూడా 12.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో స్వల్పంగా ఈ యొక్క ఉష్ణోగ్రత తీవ్రత అనేది తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా దక్షిణ తెలంగాణలో మాత్ం సాధారణమంటే కూడా కొంచెం అధికంగానే ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి ప్రస్తుతం ఉన్నాయి. సో సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే నార్త్ తెలంగాణలోనే కొంచెం ఈ యొక్క చలి అనేది తీవ్రత అనేది పెరుగుతుంది. సో రానున్న 5 రోజులు కూడా ఈ యొక్క అక్కడక్కడ నార్త్ తెలంగాణలోనే కొన్ని జిల్లాలకు మాత్రం 1-2 జిల్లాలకు మినహాయించి తెలంగాణ మొత్తం కూడా నార్మల్ సాధారణమైనటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. డిసెంబర్, జనవరి, మెయిన్ ఎక్కువగా చలి తీవ్రత ఎక్కువ ఉంటుందన్నట్టు. ఆ 2 నెలల్లో ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే చలి తీవ్రత అనేది క్రమేపీ దక్షిణ భారతదేశం నుంచి మధ్య భారతదేశం వరకు, తర్వాత ఉత్తర భారతదేశం వరకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనం ఈశాన్య ఋతుపవనాల కాలంలో ఉన్నాం కాబట్టి ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేవి ఎక్కువ శాతం ఈ తమిళనాడు, కేరళ, అలాగే చూసుకున్నట్లయితే దక్షిణ ఆంధ్ర తీరానికి ఎక్కువ వర్షపాతాన్ని ఎక్కువ సూచిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఈశాన్య ఋతుపవనాలు అనేవి వస్తాయో అప్పుడు మనకి గాలి యొక్క దిశ కూడా మారడం వల్ల మనకి ప్రస్తుతం ఉత్తర గాలులు, అలాగే చూసుకున్నట్లయితే ఈ ఈశాన్య గాలులు కూడా మన రాష్ట్రం మీద ఉండడం వల్ల చలి అనేది క్రమేపీ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు కూడా వ్యాపించే అవకాశం అయితే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణకు మాత్రం కొంచెం చలి అనేది ఉండి దక్షిణ తెలంగాణలో మాత్రం సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో చలి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగానే ఉన్నాయి. ఇక్కడ టెంపరేచర్స్ కనుక చూసుకున్నట్లయితే 17.5 డిగ్రీ వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి టెంపరేచర్స్, నార్మల్గానే ఎప్పుడు రికార్డ్ అయ్యే టెంపరేచర్స్లోనే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ మినహాయించి దక్షిణ తెలంగాణ అంతా కూడా సాధారణమైనటువంటి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే మనం వర్షాకాలంలో ఆరెంజ్ అలర్ట్స్ ఇస్తుంటాము, అంటే ఇన్ని సెంటీమీటర్ల వర్షపాతం కంటే ఎక్కువ పడుతుంది అని. సమ్మర్లో కూడా అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదైతే అలర్ట్స్ ఇస్తుంటాం. చలి తీవ్రతని ఏ విధంగా మనం దాన్ని గుర్తిస్తాం సార్? ఇట్లా అలర్ట్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మనం 4 కలర్స్తో వార్నింగ్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటాము. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గ్రీన్, ఎల్లో, అలాగే ఆరెంజ్, రెడ్ కలర్స్తో మనం ఈ వార్నింగ్స్ అనేవి ఇష్యూ చేస్తూ ఉంటాము. ఈ యొక్క కలర్ కోడింగ్ అనేది ఏంటంటే ఒక పబ్లిక్ డొమైన్కి ఈజీగా వారికి
అర్థమనే రీతిలో ఈ యొక్క మనం ఇచ్చేటువంటి వెదర్ వాతావరణ సూచనలు అనేవి ఉండడానికి ఈ కలర్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాము. ప్రతి సీజన్కి ఈ యొక్క 4 కలర్స్ని వాడుతుంటాము. అది వర్షానికి కావచ్చు, అది చలికాలానికి కావచ్చు, ఎండాకాలానికి కావచ్చు. కలర్స్ అనేవి కోడ్ అనేది మారదు, కాన్స్టెంట్గానే ఉంటుంది. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఈ 4 కలర్స్ యొక్క వాతావరణ యొక్క ఉన్నటువంటి తీవ్రతను బట్టి మనం ఎప్పటికప్పుడు వాతావరణాన్ని సూచిస్తూ ఈ కలర్ కోడ్ అనేది ఇస్తూ ఉంటాము. ప్రస్తుతం చలి అనేది క్రమేపీ పెరుగుతుంది కాబట్టి ప్రస్తుతం ఎటువంటి వార్నింగ్స్ అయితే జారీ చేయలేదు. అంటే ఈ మన వాతావరణంలో గణనీయమైన మార్పులు సంభవిస్తున్నాయి. అంటే వర్షాకాలంలో ఒకే రోజుల వ్యవధిలో ఏడాది వర్షపాతం నమోదవుతుంది, ఎండాకాలంలో కూడా వర్షాలు పడుతున్నాయి. అంటే ఈ వీటి ప్రభావం చలికాలం మీద ఏమైనా ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి కాలంలో కూడా చూసుకున్నట్లయితే మనకి చాలా వర్షం అనేది కూడా ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షం అనేది కూడా గత నైరుతి కాలంలో మనం చూసాము. సో చూస్తుంటే ఈ యొక్క సీజన్స్లో కూడా మార్పు అనేది ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే మనం ఉపయోగించేటువంటి అన్నిత్యం ఉపయోగించేటువంటి సహజ వనరులు కూడా ఎక్కువ ఉత్పత్తిలో మనం ఉపయోగించడం వల్ల వాటిని ఎక్కువగా అధిక మోతాదులో మనం ఎప్పుడైతే ఉపయోగిస్తున్నామో గణనీయంగా భూ ఉపరితలం అనేది కూడా వేడెక్కడం వల్ల కూడా ఈ యొక్క చలిలో మార్పులు చేర్పులు అనేవి చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పటికీ దక్షిణ తెలంగాణ అనేది టెంపరేచర్స్ అనేవి సాధారణంగానే నమోదవుతూ జరుగుతున్నాయి. రైట్, ఇది తెలంగాణలో ప్రస్తుతం ఉత్తర తెలంగాణ మినహాయించి మిగతా తెలంగాణ వ్యాప్తంగా కూడా సాధారణ చలి తీవ్రతనే నమోదవుతుంది. అయితే రాబోయే రోజుల్లో చలి తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈశాన్య ఋతుపవనాల ప్రభావం తెలంగాణ మీద ఉందని, అయితే ప్రస్తుతం ఎలాంటి చలి తీవ్రతకు సంబంధించి రాష్ట్రానికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయడం లేదని వెదర్ సైంటిస్ట్ ధర్మరాజ్ అంటున్నారు. కెమెరామెన్ చందుగోపితో విశాల్, స్వతంత్ర న్యూస్. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రతలు